అక్కడ బ్రహ్మచారి అంటే పెళ్ళ కానివాడు పెళ్ళైన వాళ్ళ అని కాదు. ఎప్పుడు కూడా బ్రహ్మచర్యని అవలంబించేవాడు ప్రతివాడు బ్రహ్మచారి. కృష్ణుణ్ణి బ్రహ్మచారినే నమః అని సంబోధిస్తారు. ఎందుకంటే ఆయన ఏదో రాసక్రీడలాడారు, మనం భాగవతం చదవకుండా చెబుతారు. 16,000 నృప బాలల 16,000 సదనములలో 16,000 రూపములలో యథావిధిగా పరిణయమాడే భూవర అంటాడు భాగవతులు. 16,000 నృపకాంతలు బాలలు. వాళ్ళని ఎత్తుకుపోయాడు. ఎవడు వాడు? నరకాసుడు. అసుర సంహారం చేశాక 16,000 మందిలో ఏ ఒక్కళ్ళనన్నా పెళ్లి చేసుకోవడానికి సమాజం ఇష్టపడుతుందా? ఇష్టపడదు. అందుకని ఈయన 16,000 రూపాయల్లో వెళ్ళి 16,000 భవంతులు ఆయన కోరికిన ఆధార్ కార్డు ఇవ్వటమే కాదు, అపార్ట్మెంట్లు కూడా ఇచ్చాడు. ఇప్పటికీ ఉన్నాయి. ద్వారక సముద్రంలో చూస్తే 16,000 ఇవి ఉన్నాయి ఈ రాణులు నివసించడానికి. 16 రూపాయలు ఇచ్చాడు. 1,000,000,000 యుగదారిణి నమః. ఆయన తలుచుకుంటే ఏముంది? అందుకని చక్కని బ్రహ్మచర్యను అవలంబించే వారిని బ్రహ్మచారిణి నమః అంటారు. ఇక్కడ అమ్మవారు కూడా ఈ 2వ రూపం బ్రహ్మచర్యం పటిష్టత దాని లోకానికి తెలపడానికి బ్రహ్మచారిగా ఆవిర్భవించింది అమ్మ. దదానాకరపద్మాభ్యాం అక్షమాలాకమండలీమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రఘంట చంద్రఘంట అమ్మవారు. చంద్రుడు అంటే ఆహ్లాదాన్ని పంచేవాడు. ఆ చక్కని చంద్రఘంట రూపంలో ఆ అమ్మ కృప మన అందరికీ కలుగుతూ ఉన్నది. పిండజ ప్రవర ఆరూఢ చండకోపాస్త్రకైర్యుధా ప్రసాదంతో దేవత్యం చంద్రఘంటే దివిశ్రుదా. అందరూ చెప్పండి. చంద్రఘంట దేవి నమో నమః. కూష్మాండ కూష్మాండ దేవత. కూష్మాండం అంటే గుమ్మడికాయ. దాన్ని ద్రవిడ సాంప్రదాయంలో అయితే భరించేటప్పుడు ఆ యొక్క బ్రహ్మ సృష్టించినది కేవలం బూడిద గుమ్మడికాయ. దానికి ప్రత్యామ్నాయంగా విశ్వామిత్రుడు సృష్టించింది కూర గుమ్మడికాయ. మనం ఏం చేస్తామంటే బలికి ఇక్కడ కూర గుమ్మడికాయ ఇస్తూ ఉంటారు. కానీ అలా కాదు, ఇది విశ్వామిత్ర సృష్టి అని మా తమిళ సాంప్రదాయంలో అమావాస్య అంటే మహాప్రీతి. పైగా వీళ్ళు అక్కడ కూడా ఈ బూడిద గుమ్మడికాయనే బలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బలివటమే కాదు, కూష్మాండ దేవతగా ప్రతి ఇంటికి ఆ అమ్మవారు వేళ్లాడుతూ ఆ చక్కని ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఇక్కడ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని బయటికి పోనివ్వకుండా, బయట ఉన్న దరిద్రాన్ని లోపలికి రానివ్వకుండా అలా ఒక స్కంధమాత ఈ కూష్మాండ దేవతగా మనల్ని అనుగ్రహించేటువంటి దుర్గాదేవిని మనమంతా కూడా సేవిస్తూ ఉన్నాం. సేవిద్దాం, తరిద్దాం. సురా సంపూర్ణ కలశం ప్రథమేవ దదానాహస్తపద్మాభ్యాం కూష్మాండ సుపదాస్తు మే. కూష్మాండమావాహయామి. చెప్పండి. కూష్మాండ దేవతాయై నమో నమః. స్కందమాత. స్కందమాత అంటే కుమారస్వామి తల్లి. ఆ కుమారస్వామి యొక్క దివ్యమైన తేజస్సు ఆ రుద్రవీర్యాన్ని భరించలేకపోతుంది ఆ తల్లి. అప్పుడు ఆ గాంగేయుడిగా ఉద్భవిస్తాడు గంగా తీరంలో. తుంగ పరకల నుంచి వచ్చాడు కాబట్టి ఆ మహానుభావుని ఆ గుహాయ కుకుట ధ్వజాయ శిఖివాహనాయ నమః, స్కందాయ కార్తికేయాయ జ్ఞాన పండితాయ నమః. సప్త ఋషుల భార్యలు వారు కృత్తికలు అంటారు వాటిని. ఆ కృత్తికలు పాలిచ్చి పెంచినీట కుమారస్వామి. అప్పుడు ఆయన ఏం చేశాడు? తల్లుల ప్రీతి కొరకే కార్తీక మాసంలో ఎక్కడ దీపారాధన చేసినా అది సుబ్రహ్మణ్య స్వామికి చెందుతుంది. అంతేకాక ఆ ఫలితాన్ని మాతృమూర్తులకు అందజేసి మన కుటుంబ రక్ష, ధనధాన్య రక్ష అన్నిటినీ కూడా రక్షగా ఉంటాడు సైన్యాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. తత్పురుషాయ విద్మహే సేనానాథాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. అటువంటి ఆ గొప్ప శక్తి కలిగిన వాడు. అందుకే వారికి ప్రత్యేకించి పూజక్కన్న దీపం వెలిగిస్తే ఆ ఫలితం ఎవరికి వెళ్ళేది? ఏదో మహాలక్ష్మి అనకపోతే మీరు తిన్నగా వెలిగించరు. దీపము మహాలక్ష్మి అంటాం కానీ ఆ అగ్నితత్వం అంతా కుమారస్వామి, ఆ రుద్రుడి యొక్క తేజం. అటువంటి ఆ అతనికి జన్మనిచ్చిన తల్లి స్కందమాత అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. సింహాసన గదా నిత్యం పద్మాసనకరధ్వజ
శుభదాతు సదాదేవి స్కందమాతా జనస్విని. అందరూ కూడా చెప్పండి, స్కందమాత దేవి నమో నమః. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య క్షేత్రం పేరేంటి? స్కందగిరి ఉంది కదా. అంటే కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, ఇవన్నీ కూడా పితృదోషాలు. పితృదోషాలని కుక్కే వెళ్ళొస్తే సరిపోతుందా? ఇక్కడేమో తండ్రికి కూడి పెట్టకుండా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేసి బంగారం తొడిగినా ఆ పాపం అక్కడ పోదు. అందుకని తల్లిని తండ్రిని సేవించని వాళ్ళు, తల్లి తండ్రిని బాధ కలిగించిన వాడికి పట్టుకుంటే ఈ దోషాలు, పితృదోషాలు. ఆ దోషాలన్నీ పోగొట్టేటువంటి చక్కని దివ్యమైనటువంటి కాత్యాయని మాత, ఆ కాత్యాయని దుర్గకి మనం ఇప్పుడు సేవించుకుంటూ ఉన్నాం. చంద్రనాథోజ్వలకరాశార్దూల వరవాహన కాత్యాయనే శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. చెప్పండి, కాత్యాయని దేవ్యై నమో నమః. వాస్తవానికి 12 మాసాలు విష్ణువుకు సంబంధించినవి, ఒక్క పేరు వేరే ఉండదు. అందుకని మాధవే మాసే అంటారు, కార్తీక మాసాలు. కానీ మనం వెళ్ళేది శివాలయానికి వెళుతూ ఉంటాం. అక్కడ అభేదం కల్పించకూడదని ఈ ధనుర్మాసాన్ని ఏమో మా వాళ్ళు మీ అడ్డపొట్టు వారి మీద తీసుకొని నిలువ పొట్టు మేము తీసుకున్నాం. అలా కాదు, ఇక్కడ ఉన్న రూపాన్ని మస్తకరంగా రూపారంగా ఎప్పుడు కూడా ముగ్గు అన్ని మతాలు మనలోనే ఉంటాయి. హిందూ ధర్మంలోనే మీరు గమనిస్తే అంతఃశక్త, అంతరంగంలో శక్తి ఉంటుంది. శక్తి, నేను ఉన్నాను, నాకు ధైర్యం, ఆ అమ్మ మాకు ఉన్నది, అదో ధైర్యంతో కదా ముందుకెళ్ళేది. ధైర్యం లేదే, సాహసం లేదే ఏమన్నా పనులు అవుతాయా? అవో. అందరిలో ఉంటుంది ఆ తల్లి అంతఃశక్త. వారంతా అంతరంగంలో అందరూ శాక్తే. బహిశ్చైవ, బయటికి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? 200 కోట్ల రూపాయలు సంపాదించి శాశ్వతమండి అంటాడు కానీ ₹1 వైరాగ్యం మాత్రం చెబుతూ ఉంటాడు ప్రతివాడు. సభాయాం వైష్ణవ, సభలోకి వచ్చేటప్పుడు వైష్ణవులకి కాస్త అలంకారం ఎక్కువ కదా. అట్లాగే ప్రతివాడు సభకు వస్తున్నాడంటే ఇంటి దగ్గర నైటీలు డేటీలు పక్కన పడేసి చక్కగా తయారై వస్తాం. ఇది వైష్ణవం. ఎక్కడ ఉందో చెప్పండి? ఇక్కడ 3 మతాలు ప్రతి వాళ్ళలోనూ ఉంటూనే ఉంటుంది. అంతఃశక్త, బహిశ్చైవ, సభాయాం వైష్ణవ. అట్లా చక్కని ఆ అమ్మవారి యొక్క కాత్యాయని వ్రతం చేస్తుంది గోదాదేవి. ప్రత్యేకించి అది ఆదర్శంగా తీసుకుంది. కాత్యాయని వ్రతం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. కాత్యాయని వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది. అందుకే రాహుకాల దీపం అన్నానే ఇది కాత్యాయని వ్రతమే. ఇంటి దగ్గర తలస్నానం చేసి చక్కగా పిండి దీపం వెలిగిస్తూ ఉండే సాంప్రదాయాలు వేరు. ఇక్కడ గ్రామ దేవతలకు వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆ నిమ్మకాయ అలా పెట్టేసి ఒక 5 చెక్కలు తీసుకోండి. 5 నిమ్మకాయలు కట్ చేస్తే ఎంత వస్తాయి? 10 అవుతాయి. ఆ 10లో ఒకటి పక్కన పడేసేయండి. మిగతావి 9 తీసుకోండి. ఆ 9లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ చక్కగా దీపం పెట్టుకుని చక్కగా అమ్మవారి ఎదురుకుండా నిలబడి లోపలికి వెళ్ళి అర్చకుండా ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి బయట నుంచి చూపించి తిరుపతి వారి సత్కార హారతి కానీ ఆ దీపాలను చక్కగా ఒక ప్రక్కన పెట్టుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా దండం పెట్టుకుని ఉదయం 10:30 టు 12 మధ్య రాహుకాలం. ఎప్పుడు? శుక్రవారం. కాబట్టి మాకు ఆదివారమే ఖాళీ అంటే చక్కగా చక్కగా ముక్కలు అవతల పడేసి సాయంత్రం 4:30కు వచ్చి 4:30 టు 6 మధ్యలో ఉంటుంది రాహుకాలం. ఇంకా అసలు ఆగలేమండి టిఫిన్ చేయండి అనుకుంటే సోమవారం వచ్చేది పొద్దున 7:30 టు 9 రాహుకాలం. ఆ రాహుకాల దీపం అమ్మవారికి ఎవరైతే పెడతారో 9 వారాలు వాళ్ళకి తీరని కోరికంటూ ఉండదు. ఇది కాత్యాయని వ్రతంతో సమానం. అటువంటి కాత్యాయని శక్తిని ఇక్కడ ఆవాహన చేస్తూ ఉన్నారు. కాలరాత్రి, రాత్రి అంటే ఏమిటి? జ్ఞానం. శివరాత్రి, జన్మకో శివరాత్రి అంటారు కదా. ఎందుకంటే శివరాత్రి రోజున ఒక ఆటవికుడు ఏదో ప్రతిజ్ఞ పూనాడు. మంచి జంతువులు కొట్టందే మంచినీళ్ళు కూడా తాగనన్నాడు. పరమేశ్వరుడు పరీక్ష ఒక్కడు దొరకలేదు. పగలంతా వేచి ఉన్నాడు. పైగా పగలంతా తిరిగాడు, ఏం దొరకల. సరే రాత్రి నిద్ర వచ్చేస్తుంది అని చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టెక్కి కూర్చున్నవాడు నిద్ర వచ్చేస్తుందని ఏదో పని చేస్తారు కదా, గోళ్ళు గిల్లుతూ ఉంటారే, అట్లా ఆకులు కోస్తున్నాడు, కింద పడేస్తున్నాడు. అసలే వీడు
వెజ్ వాడు కాదు, నాన్ వెజ్ వాడు. తొందరగా ఆకలిస్తుంది వాడు, ఆకలిస్తుంది. అలాంటిది వాడు అలా తూలి తూలి కింద పడిపోతే వాడు ఎన్నో ప్రాణుల్ని పొట్టని పెట్టుకున్నాడు. కానీ యమదూతలతో పోరాడారు శివదూతలు. వాడు మహాభక్తుడే. జీవితంలో ఎప్పుడు ఎలా నడిచాడో మాకు అనవసరం. మహాశివరాత్రి వాడికి తెలియదు. కానీ వాడు ఏం చేశాడు, ఏదో జంతువు కాపాడే వరకు నేను పచ్చి గంగ ముట్టను అన్నాడు. ఉపవాస ఫలితం వచ్చేసింది. అట్లాగే వస్తే ఒక్కోసారి సోమవారం నాడు, కార్తీక సోమవారం భార్యాభర్త తిట్టుకుని సాయంత్రం భోజనం చేస్తారు. ఒకడు అన్నము ఒకడు కూర వండి, అది కూడా ఫలితమే. అందులో ఎక్కడికి పోవు, ఆయాచిత పుణ్యాలు అంటారు. అట్లాగే వీడికి ఉపవాస ఫలితం దక్కింది. రాత్రంతా మేలుకున్నాడు, జాగరణ ఫలితం దక్కింది. వాడికి కూర్చున్నది బిల్వ వృక్షం. అక్కడ వేస్తున్న ఆకులన్నీ కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి. అక్కడ ఎలా ఉన్నది, త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం జత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ప్రమాణం ఉందయ్యా. ఈ జన్మ పాపాలు అంటాం ఏంటి? ఒక్క దులస మారేడు దళాన్ని సమర్పించాడు, అలాంటిది 3 జన్మల పాపాలు పోయినాయి. అక్కడ గుట్టలు గుట్టలు పోసాడు శివలింగం మీద మొత్తం. అత్తవాడు శివ సాన్నిధ్యాన్ని పొందాడు. అందుకని శివరాత్రి, రాత్రి అంటే జ్ఞానం. నవరాత్రి అంటే ఏమిటి? ఇక దానికి మించిన సంఖ్య ఉండవు, పూర్ణ సంఖ్య. పూర్ణ దీక్ష చేసినట్టు 9 రోజులు అమ్మని పూజ చేస్తే 9 తర్వాత ఇంకేమైనా ఉంటాయా? అటో ఇటో జరాలి మిగతా నెంబర్లు, అంతే కదా. 9 పూర్ణ సంఖ్య. అందుకని 9 మీరు దేని చేత అయినా హెచ్చవేయండి, దాన్ని కలిపి చూడండి, అవే కనపడతాయి. 9వ ఎక్కానికి అదే గొప్పతనం. 2 9లు 18, 8 1 9 9లు 81, 8 1 5 9లు 45, 5 4 చెప్పుకుంటూ పండు 9. అది పూర్ణ సంఖ్య. అందుకే వసంత నవరాత్రి. ఒక కాస్త ఇబ్బంది కలిగి అల్లుడు గారికి ఇంత బట్టలు పెట్టాలన్నా చాలా, రేపు పొద్దున మళ్ళీ ఆడపడుతులకి బట్టలు పెట్టాలి కదా, ప్రతిష్ఠ అయితే. అందులో నాకోటి బడ్జెట్ వాడు ఉంటాడు, వాడికి అగ్గాలు పడుతున్నట్ట. అలాంటి వాళ్ళ అల్లుడు గారి మామగారు 3 రాత్రుల కంటే మీ ఇంట్లో నేను ఉండను అన్నాడు. అదృష్టం రా నాయన అనుకున్నాడు వాడు. సంక్రాంతికి వచ్చాడు, శివరాత్రి అయింది వెళ్ళటంలా. ఏమిటి నాయన ఇంకా శివరాత్రి అయినా కదలలేదంటే ఇంకా నవరాత్రి రాలేదుగా అన్నాడు. ఇక్కడ వాడు ఎన్నుకున్న రాత్రులు ఈ 3: సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి. టోటల్ గా ఉండాలనుకున్న రోజులు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ రాత్రి అంటే జ్ఞానం. గణపతి నవరాత్రి, గణపతి గురించి తెలుసుకోవాలి. అంతేగాని మనం 70 అడుగులు పెట్టామా, తీరుమారు డ్యాన్సులు వేసామా, చుక్కేసి చిందేసామా, ఇది అజ్ఞానం. జ్ఞానం తెలుసుకోవాలి. ఇంకా తర్వాత దేవీ నవరాత్రి, అమ్మవారి గురించి తెలుసుకోవాలి. వరాహ నవరాత్రి, వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రి. ఇది బయటికి చెప్పకూడదు అని ఉంది, కానీ మా డిప్యూటీ సీఎం పుణ్యం అంటూ అందరికీ తెలిసిపోయింది. అలా బయటికి బహిర్గతం కాదు. ఇది గుప్త నవరాత్రి, శ్యామల నవరాత్రి, అట్లా అన్ని నవరాత్రులు ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి దివ్యమైనటువంటి జన్మకు ఒక శివరాత్రి అన్నట్టుగా వేలాది సంవత్సరాలు పూజించబడినటువంటి ఆ మూర్తి మళ్ళీ వాళ్ళకి తేజస్సు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. వాడపల్లిలో కామ్గా ఉండేవాడు, వచ్చే జనాలు తగ్గిగా ఉండేది. మళ్ళీ ఆలయానికి 7 ప్రదక్షిణాలను మొదలెట్టారు. ఇప్పుడు ఖాళీ లేదు, తిరుపతి ఇంకన్నా పోటీ అయిపోయాడు మొత్తం. ఇట్ట మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షేత్రానికి వెలుగు వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఉన్న స్వామి పబ్బాంజనేయ స్వామి మహిమాన్వితుడు, అందులో సమస్య లేదు. అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని చూడంగానే చాలా తేజస్సు. దానికి వాడిన శిల మీకు ఇంకెక్కడ భూలోకంలో కనపడదు. చూసుకోండి, గభూతో అనుభవించేది. ఎందుకంటే ఇక్కడ మేము ద్రాక్షారామంలో చూస్తాం. ద్రాక్షారామంలో ఆలయం మొత్తం దేవతలు కట్టారు. అక్కడ ఆ శిల మీరు చూస్తే ఇంకా ఎవడ ఇక్కడ భూమండలంలో లేదు. అలాగే ఇక్కడ విగ్రహం కూడా పబ్బాంజనేయ స్వామి కేవలం దేవతా నిర్మితమే తప్ప మానవ నిర్మితం కాదు. అంత గొప్పదైనటువంటి తేజస్సు కలిగిన మూర్తిని కూడా మళ్ళీ త్వరలో పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి సిద్ధమవ్వాలి. అంటే మీ అందరూ సహకరించాలి. దానికి మీకు శక్తి కావాలి. అందుకు నవదుర్గల్ని, అష్టలక్ష్ముల్ని బతిమలాడుకుంటున్నాం. మా భక్తులకి చాలా అనుగ్రహించమని. తొందరగా అనుగ్రహిస్తే తొందరగా ఆలయం పూర్తవుతూ ఉంటుంది. ఆ పరమాత్మ గొప్పతనం అది. అందుకని నా ఒక్కడి వల్ల అయిందనుకుంటే ఏ ఒక్కడి వల్ల కాదు. వెంకన్న గారినే నిందాస్తుతి చేశాడు ఒక రాళ్ళబండి వారు. ఏమని? అమ్మ యవ్వకులమ్మ అదుమాయశీలేక పొద్దున నీకింత ముద్ద లేదు. అక్కడ తల్లిగారు కూర్చుంది కాబట్టి బిడ్డకి 1వ గంట 2వ గంట నైవేద్యాలు పంపుతుంది.
ఆవిడ లేదంటే మళ్ళీ శ్రీవాణి టికెట్ ఇంకో టికెట్ పెట్టి నీకు గుండు సున్నా పెట్టేస్తారు. అమ్మ యవ్వకులమ్మ అజువాయశీలేక వృద్ధున నీకింత ముద్దలేదు. భార్య యవు లక్ష్మమ్మ ఏ భక్తుని కరుణింపకయున్న తిరుపతి హుండీకి ఉనికి లేదు. గొప్పగా చెప్పుకుంటున్నారు 4 కోట్లు 5 కోట్లు పండేది. ఇవన్నీ నీ వల్ల కదయ్యా, మీ ఆవిడ గొప్పతనం. భక్తుల్ని కరుణిస్తుంది, వాళ్ళు తెచ్చి గుమ్మరిస్తూ ఉన్నారు. కూతురు గంగమ్మ కొలను నింపకయున్న తిరుతీర్థమునకింత దిక్కులేదు. కింద తిరుపతిలోనేమో నీళ్లు ఉండవు, తిరుమల కొండ మీద నీళ్ళు అన్ని ఉంటావేమిటి? ఎంతమంది వెళ్ళి ఎంత వృధా చేస్తారు, అయినా నీటికి కొరత ఉండదు. అంటే నీ కూతురు గొప్పతనం. గంగమ్మ ఆ కొలనంతా నింపేస్తూ ఉంటుంది. అంతేకాదు కొడుకు బ్రహ్మయే కూలి రాకున్న ఉత్సవాలన్నట్టి ఊసులే. నీ కొడుకు వచ్చి ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ప్రపంచం అంతా చూస్తున్నారు తిరుపతి బ్రహ్మోత్సవాలని. తల్లి పెండ్లాము దయలేక, తల్లి కానీ పెండ్లాం కానీ బిడ్డలు కానీ వీళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే నీకు ఆ పేరు ఎక్కడ ఉంటుందయ్యా అని చెబుతారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ చక్కగా ఇప్పుడు కూడా తేజస్సు మీ అందరి సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం ఇక్కడ చక్కని సదాచారం పాటిస్తున్నారు పాలకవర్గ కమిటీ మీరు. ఎందుకంటే అమ్మవారి మర్యాద చెల్లించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి భవంతులు నిర్మాణం చేయలేము. కాబట్టి చివరికి ఏం చేస్తూ ఉంటారు, మొక్కుకుని మా ఇల్లంతా పూర్తి అయిపోతే పంతులు గారు అక్కడ గుమ్మడికాయ కొట్టించేటి వెళ్ళంగానే ప్రథమంతా అవ్వంగానే కథలటి వినయంగానే అమ్మవారికి ఎరుపు చూపించుకున్నాం ఏవో ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఈ తల్లి చక్కని తల్లి. ఆ శ్రీరంగంలో కూడా అమ్మవారికి సమయపురం వారమ్మకి మర్యాద చేసి శ్రీరంగనాథుడు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కూడా మన వాళ్ళు శ్రద్ధగా నల్ల పోచమ్మ తల్లిని ప్రతిష్ఠించుకొని మిగతా దేవాలయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చక్కని ఈ మహదైశ్వర్యాన్ని అందరం కూడా పొందుదాం. కాళరాత్రికి దగ్గర వచ్చేటప్పుడు ఇంత రాత్రి నడిచింది. ఈ కాళరాత్రి జ్ఞానం ఆ పేర్లు చదువుకుంటేనే మనకు ఆనందం కలిగిపోతుంది. ఆ కాలం అంటే ఏంటి? పరమాత్మ యొక్క స్వరూపం. కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ. ఆయన లేని చోట ఎక్కడైనా ఉందా? హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేవు. అందుకనే శివరాత్రికి వెళ్తాను అని కృష్ణుడు దగ్గరకు గోల చేస్తున్నాడు అర్జునుడు. వారు పిచ్చవాడు కానీ మోకాలు ఇలా పెట్టి ఇక్కడ చేసుకో, ఇదే శివలింగం అన్నాడు. కుంసము మేక పెంటికయో స్త్రీ కుచము. ఇక్కడ శివలింగాకారంలో కనపడిన ప్రతిదాన్ని పూజ చేసి తరించారు. భావన ముఖ్యం. ఆ భావనతో మనం పూజ చేస్తేనే కదా పెద్దమ్మ అనుకుంటే ఆ పెద్దమ్మ ఎవరో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలే, కనకదుర్గమ్మే. కానీ మనం చదువుకున్న పద్యాల్లో ఉన్నది ముగురమ్మ లమూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ, దేవతలనే కన్న తల్లి. అటువంటి తల్లిని చక్కగా మనం ఈ సమయంలో ఆ కాళరాత్రి స్వరూపంలో పూజ చేస్తూ ఉన్నాం. ఏకవేణి జపాకర్ణ పూర్ణరత్నాఖరస్థిత లంబోష్ఠీకర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లాహాలతాడంగ భూషణ వర్ధన్మూర్ధద్వయ కృష్ణ కాళరాత్రి భయంకరీ. కాళరాత్రి అనే అమ్మవారు ఎలా కనబడుతుందంటే భక్తులకేమో ఏకవేణి ఒకే జడ వేసుకుని చక్కగా సుముఖంగా కనపడుతుంది. అక్కడ శత్రువులకు భయంకరంగా కనపడుతుంది. ఘోర రూపము ఆవిడే, అఘోర రూపము ఆవిడే. ఘోర రూపం రాక్షసుడు, అఘోర రూపం మనని అనుగ్రహించడానికి. అందుకే కాళికామాత అలా కనపడేది ఎవరికది? అఘోర రూపంలో ఘోర రూపంలో కనపడుతుంది రాక్షసుడు. అటువంటి తల్లి ఆ దివ్యమైన కాళరాత్రి దేవికి నమస్కారం. అందరూ కూడా చెప్పండి, కాళరాత్రి దేవ్యై నమో నమః. మహాగౌరీ మహాగౌరి ఆవిడ 10 నిమిషాలు పూజ చేసావా, 2 నిమిషాలు చేసావా? ఇవాళ భారతీయ బాంధవ్యాలు చిన్న పసుపు తాడి దారి పైనుంచు 100 ఏళ్ళు, చిన్న పసుపు తాడి కింద విలువిచ్చి 100 ఏళ్ళు కాపురం చేస్తున్నారంటే భారతీయ స్త్రీకి వందనాలు అన్నారు. అది కేవలం గౌరీదేవి ఇచ్చే శక్తి. ఆ గౌరీదేవి పూజ చేస్తాడు కదా ఆ స్త్రీమూర్తి తన శక్తిని కృతయుగంలో లక్ష్మీదేవి శక్తి, త్రేతాయుగంలో సీతాయా శక్తి,
ద్వాపర యుగంలో ద్రౌపదీ దేవే శక్తి. ఆమె నడిపిస్తేనే కదా జుట్టు ముడేయన వీళ్ళందరినీ తాట తీసే వరకు అని 18 రోజుల్లో ముగించేశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కలియుగంలో గృహే గృహే శక్తి, ఇంటికో శక్తిని ఇచ్చారు. అందుకని వాళ్ళకి ఎదురు లేదు, తిరుగు లేదు. బయటికి వచ్చి బడాయి కబుర్లు ఎన్నో చెబుతాం కానీ ఇంటికి వెళ్ళి సాష్టాంగా చేయాల్సిందే. ఎంత నేర్చినా ఎంత వారలైనా శ్రీకాంత దాసుని అని త్యాగరాజస్వామి ఒప్పుకున్నాడు మనమంతా. కాబట్టి చక్కని ఇంటికి ఒక శక్తి, ఆ శక్తి గౌరీదేవి, గౌర వర్ణము కలిగిన ఆమె. ఇక్కడ తెలంగాణ సాంప్రదాయంలో సొంత చెల్లెలు కాలి మెట్టి పెట్టి మంగళసూత్రం పడింది అంటే మెడలో అన్న కూడా కాళ్ళకు మొక్కుతాడు. వయసుతో పల్లేది ఈవిడ, సాక్షాత్ గౌరీదేవి. ఆ సాంప్రదాయం ఇక్కడ చూస్తాం మనం. మా చిన్నతరాల్లో తెలియక పూజకి వెళ్తే మేమేమో పూజ చేస్తే నీకంటే పెద్దవాడిని, నీకు దండం పెట్టకూడదు అనేవాడు, అజ్ఞానం. అక్కడ మీరు చేసేది ఇక్కడ మనుషులకు కాదు, ఆ దైవత్వానికి చేస్తారు. పెళ్లి కొడుకు వయసులో చిన్నవాడైతేనే నారాయణుడు, అందుకు కదా కాళ్ళు కాడి కడిగేది. అలాగే ప్రతి స్త్రీలో గౌరీదేవిని చూడమన్నాడు. ఆ గౌరీ స్వరూపాన్ని గౌర వర్ణము కలిగినటువంటి ఆ తల్లిని ఇప్పుడు ఈ స్మరిస్తూ ఉన్నాం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరాసుకి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదన. గౌరీదేవ్యై నమో నమః. గౌరీదేవి శక్తి ఎంత చెప్తాం, అందుకని అందరూ కూడా చెప్పండి గౌరీదేవ్యై నమో నమః. సిద్ధిదాత్రి, సిద్ధిదాత్రి, చక్కని సిద్ధించేటువంటి తల్లి. ధాత్రి వృక్షం అంటే ఏమిటి? ఉసిరి. చక్కని దేవతా వృక్షాలు. అవి ఇళ్లలో పెట్టుకోకూడదనేవాడు పెద్దలు. ఎందుకంటే మైలు గాలి ఇవన్నీ సోకకూడదు. వాటి దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ వనభోజనాలకు అక్కడికి పోవాలి మనం. ఇంకా వనభోజనాలు పెట్టుకున్నది ఎందుకు? కుల ప్రతీత కాకుండా అందరూ ఒక చోట సహనాభవతు సహనో భునత్తు అందరూ కలిసి చెయ్యాలి. దాన్ని ఎంత వినపడతారో చూడండి. వెలమవారి కార్తీక వన సమారాధన, బ్రాహ్మణ కార్తీక సమారాధన, ఈ ఎక్కడికక్కడ విడిపోతున్నాయి. కలవటానికి పెట్టారు ఈ ఆలయాలు కానీ, లేకపోతే ఈ కార్తీక వన సమారాధనలు కానీ. అలా ధాత్రి వృక్షం, శివ సిద్ధదాత్రి, ఇక్కడ సిద్ధించేటువంటి తల్లి. ఆ చిన్న రాతి ఉసిరికి కేవలం శంకరాచార్యుల వారి స్తోత్రము పఠించినంత మాత్రాన ఆ యొక్క కడు దరిద్రంలో ఉన్న ఆవిడికి దారిద్ర్య దోషం ఎలా పోయింది? విశేషంగా నశించింది, ఐశ్వర్యం లభించింది. అందుకని ఏదో ఒక రాజుగారు దానం ఇస్తూ ఉన్నారట, సువర్ణరాజు గారు. అలా దానం ఇస్తుంటే వరుసగా వెళుతున్నారట. అందులో శంటు దామోదర నరసింహాచార్యులు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఇంకోసారి వెళ్ళాట దానానికి. జారి పడ్డాట. జారి పడికి బట్టలంతా బురదైపోయింది. ఎందుకు బ్రాహ్మణోత్తమ, ఒకసారి వచ్చావు దానానికి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి వచ్చావు ఏంటంటే నాకు 3 భార్యలండి అన్నట్టు. ఓరి నీ ఐశ్వర్యానికి 3 భార్యలా? ఎవరు వాళ్ళంటే శుక్రు దుర్డు ఆశ. శుక్రుడాశ కుటుంబిన. వాడు చెబుతున్నాడు వాడి బాధ. మొట్టమొదటి భార్య క్షుత్తు అంటే ఆకలి, రెండవ భార్య ఎవరు? దాహం, మూడవ భార్య ఎవరు? ఆశ. ఈ మహాపతివ్రతం అన్యాన్ని పెట్టుకుని ఉంటారు, ఇంకెక్కడికి పోరు. అంత దరిద్రుడు అనమాట వాడు. ఇంకా పైగా వీళ్ళలో ఒక గొప్పతనం ఉన్నది, ఎవరిని ఆశించరు. అందుకని ఈ చిన్న భార్య ఉన్నది, ఇది చేసిన శృంగారం, ఇదిగో ఇంకోసారి తిరిగాను, ఈ దారి పడ్డాను, ఈ బురద పడతానికి ఆశ అనేటువంటి చిన్న భార్య వల్ల జరిగిందన్నాడు. అందుకని ప్రతి మనిషిలో కూడా క్షుత్ దృఢు ఆశ, క్షుద్రుడాశ కుటుంబిన. ఈ ఆశలు అనేవి పక్కన పెట్టుకుని ఆ అమ్మను సేవించడంలో సిద్ధదాత్రి, అమ్మగారు అనుగ్రహించడంలో ఆ నల్లపోచమ్మ తల్లికి మించిన అనుగ్రహం మరొకటి ఉండదు అని చెబుతున్నారు. సిద్ధ గంధర్వ యక్షాకేర సురేర మలైరవి సేవ్యమానాదులా భూయాత్ సిద్ధిదాగిరి. అందరూ కూడా చెప్పండి సిద్ధిదాత్రే నమో నమః. ఆ విధంగా నవదుర్గలు పూర్ణమైనటువంటి సంఖ్యతో ఆ అమ్మవారికి మొదటి ఆసనం పూర్తి అవుతూ ఉన్నది. దాని మీద ఇచ్చావాక్య యువం వస్త్రేతి మంత్రేణ మంగళవాద్య పురస్సం వస్త్రమాచ్యాజ్య అవసర నివేదన